సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్‌కి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్‌లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. సో మనకి ఏంటంటే చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్లో కొత్తగా వచ్చే మనకి స్క్రాంబ్లర్ మోడల్ హంటర్ 350 గురించి వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియో నేను చాలా రిక్వెస్ట్ల మీద చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఎస్డి బైక్స్ మీద రివ్యూస్ కానీ లేకపోతే ఎస్డి అడ్వెంచర్, స్క్రాంబ్లర్ అండ్ రోడ్స్టర్, సో వీటి గురించి ఒక సిరీస్లా చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మనకి హంటర్ 350 గురించి వీడియో చేయమని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి అనమాట. సో అందుకనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మనకి లేటెస్ట్గా వచ్చిన స్పెసిఫికేషన్స్ కానీ దాని డీటెయిల్స్ కానీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉండబోతోంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండబోతోంది, అండ్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎలా ఉండబోతోంది మనకు వచ్చిన అఫీషియల్ న్యూస్ అంతా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్, మనకి హంటర్ 350 గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందనమాట. ఐ మీన్ లీక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అఫీషియల్గా మనకి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా తెలిసి ఉండొచ్చు. సో ఈ వీడియోలో మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి మనకి కాంపిటీటర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎస్డి స్క్రాంబ్లర్ అనమాట. సో ఎస్డి స్క్రాంబ్లర్ ముందు రిలీజ్ అయింది, అండ్ దెన్ మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనేది నెక్స్ట్ ఇంకొక ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు లాంచ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో దీని మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఏంటంటే సీట్ హైట్ అనేది 765 అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చి మనకి ఇంజన్ యూస్ చేసేది ఏదైతే మీటియోర్ 350లో సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ 349cc ఇంజన్ యూజ్ చేశారో, సో అదే ఇంజన్ మనకి హంటర్ 350లో కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 21 bhp ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 120 to 125 kmph అనేది కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ఇంజన్లో చూసుకుంటే మనకి ఏంటంటే వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి మీటియోర్ 350లో వచ్చిన ఇంజన్ కంటే, ఆ జే సిరీస్ ఇంజన్ కంటే దీంట్లో ఏంటంటే ఇంకా రిఫైన్డ్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసిందనమాట. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే ఏ రకంగా అయితే మనకి క్లాసిక్ 350 రీబాన్లో 2 వర్షన్స్ వచ్చినాయో, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్షన్స్ వచ్చినాయో, సో దీంట్లో కూడా హంటర్ 350లో కూడా మనకి ఏంటంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వర్షన్స్ అనేవి మనకి చూడడానికి దొరుకుతుందన్నమాట. అండ్ దీంట్లో గేర్ బాక్స్ వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. వేరే మనకి ఇక్కడ ఎస్డి స్క్రాంబ్లర్లో చూసుకుంటే మనకి ఏంటంటే 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది దొరుకుతుంది. సో దీంట్లో కన్సోల్ కూడా మనకి ఏంటంటే ఏ విధంగా మీటియర్లో ఇచ్చారో అలాగే సెమీ డిజిటల్ కన్సోల్ అనేది ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి దీంట్లో ట్రిప్పర్ నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ లైట్, అప్పర్ ట్రిప్పర్, లోవర్ డిప్పర్, ఈ స్విచెస్ కూడా మనకి ఏంటంటే మీటియర్లో అండ్ క్లాసిక్ 350 రీబాన్లో ఏ విధంగా అయితే రౌండ్ ఇచ్చారో న్యూ మోడల్వి, సో అలాంటివే దీంట్లో కూడా చూడడానికి దొరుకుతాయి అన్నమాట. సో దీని హెడ్ లైట్ చూసుకుంటే మనకి ఏంటంటే కంప్లీట్గా హాలోజన్ సెటప్ ఉంటుంది విత్ ఒక డిఆర్ఎల్ రన్నింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుందన్నమాట. సో సర్క్యులర్గా మీటియర్కి ఎలాగైతే వచ్చిందో అలాగే ఉంటుంది. అండ్ మిగతావన్నీ మనకి ఏంటంటే ఇండికేటర్స్, టెయిల్ లైట్, ఇవన్నీ అయితే మనం ఎల్ఈడివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దీని ఓవరాల్ మైలేజ్ వచ్చేసి మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే అరౌండ్ 40 to 42 kmpలు అనేది చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి వర్షన్ వచ్చేసి ఖచ్చితంగా అలాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మనకి ఇంకోటి ఇంజన్తో ఏంటంటే మనకి ఎస్ఓహెచ్సి ఇంజన్ అనేది కనిపిస్తుంది అనమాట, 349cc టు బి మోర్ ప్రిసైజ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది లాంచ్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి ఏంటంటే 2022 ఏప్రిల్ మే, అరౌండ్ ఏప్రిల్ మేలో మనకి దీని లాంచ్ అనేది చూడడానికి దొరకచ్చు యాజ్ పర్ ది అఫీషియల్ సోర్సెస్ అనమాట. అండ్ దీంట్లో మనకి ఇంకోటి వచ్చేసి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉండబోతోంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండబోతోంది అని చెప్పి మనం చూసుకుంటే కనుక ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 1.7 lakhs to 1.8 lakhs అనేది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. అండ్ దెన్ దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఖచ్చితంగా ఇట్ విల్ సమ్వేర్ వేరీ అరౌండ్ 2.1 lakhs to 2.3 lakhs మధ్యలో అయితే మనకి ఖచ్చితంగా దీని ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనకేంటంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్దే కాకుండా ఎస్డిది కూడా మనకి స్క్రాంబ్లర్ అనేది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కాబట్టి మనకి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 సిరీస్ది మనకి ఎలా ఉండబోతోంది, దాని పెర్ఫార్మెన్స్ కానీ అది ఎలా ఉండబోతోందని మనం వెయిట్ చేసి చూడాలన్నమాట అది లాంచ్ అయ్యే వరకు. సో లాంచ్ అయిన తర్వాత మనం ఏంటంటే వీ కెన్ డెఫినెట్లీ కంపేర్ విత్ దీస్ టూ మోడల్స్ అండ్ మనకి ఏది బెటర్ అని చెప్పి మనం చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు నా ఛానల్లో చూసింటే కనుక నేను ఎస్డివి ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ నేను రివ్యూ చేస్తున్నాను. అడ్వెంచర్ది, ఎస్డి అడ్వెంచర్ది అండ్ ఎస్డి స్క్రాంబ్లర్ది, ఈ రెండిటివి నేను ఫస్ట్ రైడ్ రివ్యూ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఎట్ ది సేమ్ టైం మనం ఏంటంటే మనకి దీంట్లో చూసుకుంటే ఫుల్ స్పెసిఫికేషన్స్ ఓవర్ వ్యూ, ఫుల్ రివ్యూ కూడా నేను చేశాను అనమాట, ఎస్డి స్క్రాంబ్లర్ది అండ్ ఎస్డి అడ్వెంచర్ది కూడా. సో మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ 350 లాంచ్ అయిన తర్వాత మనం దాని ఎగ్జాక్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, దాని టైర్ సైజ్ ఎంత ఉండబోతుంది, సో ఈ డీటెయిల్స్
అన్ని మనం ఖచ్చితంగా కంపేర్ చేసుకుని ఏది బెటర్గా ఉంటుంది పర్చేస్ చేసుకుంటే అని చెప్పి మనం ఫైనల్గా డిసైడ్ చేయొచ్చు అనమాట. అండ్ నేను ఇంతకుముందు కూడా ఒకటి వీడియో చేశాను రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మీద. అంటే దాని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంతవరకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది, అండ్ ప్రైస్ రేంజ్, లాంచ్ డేట్, సో ఇవన్నీ ఫీచర్స్ తోటి నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా అది కూడా చూడండి. కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ప్రీవియస్ వీడియో కంటే. సో గైస్ అదనమాట మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి అఫీషియల్గా తెలిసిన న్యూస్, నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. నేను నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.